Cell Health, reboot your body, omega 3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. ఏదో అసలు అద్భుతం వివచ్చం అంటే అది బేసిక్గా షుగర్కి వాడే మందు అని తెలిసింది. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. అసలు ఒబేసిటీతో బాధపడే వాళ్ళందరికీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఫాలో అయ్యే వాళ్ళకి, ఎస్పెషల్లీ ఆన్ ద డిజిటల్ ప్లాట్ఫామ్స్, మొంజారో అని ఒక కొత్త డ్రగ్ వచ్చింది. ఇది కనుక తీసుకుంటే వెయిట్ లాస్ ఊరికనే అయిపోతారు. ఒబేసిటీలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇది ఒక పరమ ఔషధం లాంటిది, అద్భుతం లాంటిది అని తెగ ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో కాస్త టైం గడిచే కొద్దీ ఈ డ్రగ్ గురించి తెలుసుకునే ప్రాసెస్లో దిస్ ఇస్ బేసికల్లీ అ డయాబెటిక్ డ్రగ్ అని తెలిసింది. మరి నిజంగా గనక ఇది డయాబెటిక్ డ్రగ్ అయినప్పటికీ కూడా వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుందా? ఇదే డ్రగ్ ట్రెండింగ్లో ఉంది కదా. సో లెట్ us టాక్ డీప్ అబౌట్ ది సబ్జెక్ట్. నాతో పాటు ఈ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయడానికి ఐ హ్యావ్ విత్ మీ డాక్టర్ లిఖితా దాసరి, జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ విత్ మీ టుడే. హలో లిఖితా గారు. హలో హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాను. ఏదో అసలు అద్భుతం వివచ్చం వెయిట్ లాస్కి తెగ వాడేస్తారు అని మొంజారో ఈ డ్రగ్ ఈజ్ మేకింగ్ హెడ్లైన్స్ దీస్ డేస్. సో ఈ డ్రగ్ గురించి ఫస్ట్ చెప్పండి అండ్ దెన్ విల్ టాక్ డీప్. సో ఇది ఒక ఇదేంటంటే డయాబెటిక్ డ్రగ్ అండి. మోస్ట్లీ అన్కంట్రోల్ షుగర్స్, హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి షుగర్స్ ఏం చేసినా కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ని మనం సజెస్ట్ చేస్తాము. ఇవేంటంటే ఇంజెక్టబుల్స్, బట్ వీక్లీ వన్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి అంటే ఇన్సులిన్ లాంటిది అని చెప్తున్నారా? ఇన్సులిన్ లాంటిదే, బట్ ఇన్సులిన్ కాదు. ఇన్సులిన్ వీ హ్యావ్ టు టేక్, అంటే 8 అవర్లీ ఇలా డోసెస్ వస్తుంది. ఇదేంటంటే ఇన్సులిన్ టైప్ డ్రగ్గే, కాకపోతే అనదర్ కేటగిరీ ఇది. సో ఇదేంటి, ఈ గ్రూప్లో మనకు ఆల్రెడీ ఒజెంపిక్ అని చెప్పేసి మనకి యుఎస్లో ఆల్రెడీ ఒక డ్రగ్ ఉంది, సెమాగ్లూటైడ్ అని. మన దగ్గర కూడా రైబ్లిసిస్ అని చెప్పేసి ఇంకొక బ్రాండ్తో ఉంది. అవేంటి అంటే మనకి ఓరల్ ఫామ్లో, ఇంజెక్టబుల్ ఫామ్స్లో కూడా ఉన్నాయి. వాటిని మనము అన్కంట్రోల్డ్ వాళ్ళల్లో వీఆర్ సజెస్టింగ్. ఇదేంటి అంటే దానికంటే ఒక రెట్ ఎక్కువ అన్నట్టు. దానికి ఒక మెకానిజం ఆఫ్ యాక్షన్ ఉంటే దీనికి 2 మెకానిజమ్స్ ఆఫ్ యాక్షన్. అంటే ఇట్ విల్ యాక్ట్ ఆన్ బోత్ GLP-1 రిసెప్టర్ అగనిస్ట్, ఇంకా GIP అగనిస్ట్ కూడా. సో దీనివల్ల ఏంటి అంటే ఇంకొంచెం క్లియర్గా అర్థమయ్యే వాళ్ళకి, ఆడియన్స్ కూడా, ఈ GLP-1 రిసెప్టర్, వాట్ ఆర్ దోస్ రిసెప్టర్స్ మెంట్ ఫర్? సో గ్లూకోజ్ అంటే లైక్ పెప్టైడ్ అని ఉంటుంది, GLP, గ్లూకోజ్ లైక్ పెప్టైడ్ అగనిస్ట్ అని ఉంటాయి. అవేంటి అంటే మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తుంది. మనకి బాడీలో ఏంటి, ఫుడ్ ఏదైనా తీసుకుంటే దానికి రెస్పాన్స్గా మన బాడీ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇవి ఆ ఫుడ్ లాగా యాక్ట్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. సో ఇది ఓన్లీ ఇంటెస్టైన్స్లో ఉంటుంది. సో దీనివల్ల ఏంటి అంటే మనకి ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువయ్యి షుగర్స్ అనేది కంట్రోల్ అవుతాయి. ఓకే. సో ఇంకోటి ఇప్పుడు ఏంటి అంటే ఇది మనకి ఇన్సులిన్ లాంటి డ్రగ్. దీనివల్ల ఏంటి, GIP మనకి గ్యాస్ట్రిక్ ఇన్సులినోట్రోపిక్ పెప్టైడ్ ఇది. సో ఇది ఏంటి అంటే ఇది ఓన్లీ ఇంటెస్టైన్స్ కాకుండా బ్రెయిన్లో కూడా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి అపెటైట్ అనేది తగ్గిపోతుంది. సో ఒకటి మన ఫుడ్ తీసుకున్న తర్వాత ఇన్సులిన్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఇన్సులిన్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి మనకి అపెటైట్ తగ్గిపోయి మనకి ఫుడ్ ఇంటేక్ తగ్గిపోతుంది. ఫుడ్ ఇంటెస్టైన్లో ఉన్నది కిందకి గట్ యాక్సెస్లో మూవ్ అవ్వడానికే లేట్ అవుతుంది. ఆల్రెడీ పొట్టలేదో ఉన్నట్టు ఫీల్ అయ్యి మనం అపెటైట్ ఫుల్గా తక్కువ తింటాం. సో అపెటైట్ అనేది తగ్గిపోతుంది. ఇవి మనకేంటి, GLP-1 అనేది మనకి ముందున్న డ్రగ్ సెమాగ్లూటైడ్. ఇప్పుడు వచ్చింది టిర్జపెటైడ్. ఇది ఏంటంటే బోత్ GLP-1 ఇంకా GIP కూడా 2 యాక్షన్స్ ఉండేటప్పటికి దీనికి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అజంప్షన్. అంటే మనకి ఇప్పుడు దాకా ఉన్న స్టడీస్, సర్మౌంట్ ట్రయల్ అని చెప్పి మనం రీసెంట్గా చేశారు, దాని ద్వారా వచ్చింది మనకి యాక్సెస్. ఇప్పుడు ఈ మందు గనక GLP యాక్టివిటీ గనక నిర్వహిస్తే షుగర్ వాళ్ళకి చాలా మంచిది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా జస్ట్ ఫర్ ద రీజన్ ఒబేస్ ఉన్నారు కదా అని చెప్పి ఈ డ్రగ్ తీసుకుంటే GLP యాక్ట్ అండ్ ఆల్సో GIP కూడా యాక్టివ్గా వర్క్ చేస్తే వాళ్ళకి అది ప్రాబ్లం అవ్వదా? అవ్వచ్చు. అందుకే వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ హైపోగ్లైసిమియా, షుగర్ డౌన్ అవ్వడం. సో అందరికీ ఇవ్వలేం. అండ్ అసలు ఈ డ్రగ్స్ ఎవరికి ఇస్తాము వెయిట్ లాస్కి ఒక్కటే అంటే ఈ ముంజారో అనే ఈ బ్రాండ్ ఈజ్ నాట్ అంటే అప్రూవ్డ్ ఫర్ వెయిట్ లాస్. కానీ ఈ డ్రగ్ ఈజ్ అప్రూవ్డ్ బట్ నాట్ ఇన్ ఇండియా. డ్రగ్ ఈజ్ అప్రూవ్డ్ ఫర్ వెయిట్ లాస్, కానీ ఈ బ్రాండ్ ఈజ్ నాట్ అప్రూవ్డ్ టిల్ నౌ.
వాళ్ళకేం పర్మిషన్స్ లేవు వెయిట్ లాస్కి. సో దీని యాక్షన్ వల్ల మనకేంటంటే ఒబేసిటీలో కూడా మనం క్లాసిఫికేషన్ ఉంటుంది. మామూలు ఒబేసిటీ, మార్బిడ్ ఒబేసిటీ, వెరీ మార్బిడ్, సివియర్లీ మార్బిడ్ ఒబేసిటీ. అలా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది చూసుకొని, వాళ్ళు మార్బిడిటీ ఏ క్లాసిఫికేషన్లో ఉందో చూసుకొని, వాళ్ళకి ఇంకేం చేసినా వర్కౌట్ అవ్వట్లేదా చూసుకొని అప్పుడే వి సజెస్ట్. ఓన్లీ ఈ ఇంజెక్షన్ చేసుకోవడం వల్ల కూడా వాళ్ళు ఏం వెయిట్ లాస్ అవ్వరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంజెక్షన్ నాన్ డయాబెటీస్కి చేయరు. సెకండ్ ఆఫ్ ఆల్ ఒబేసిటీ ఉండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే సజెస్ట్ చేస్తారు. ఎస్, ఒబేసిటీ అంటే ఇప్పుడు డయాబెటీస్ లేకపోయినా ఒబేసిటీ బాగా సివియర్గా ఉండి వాళ్ళ లైఫ్ స్టైల్ని లేకపోతే వాళ్ళ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది, వాళ్ళకి దానివల్ల కాంప్లికేషన్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఒక థాట్ అనేది ఇస్తారు డెఫినెట్గా. బట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ డాక్టర్ ఓన్లీ. ఇలా వెళ్ళి డైరెక్ట్గా అయితే ఇంజెక్షన్స్ ఎక్కడ దొరకవు. సో అది ఓవర్ ది కౌంటర్ ఇవి అసలు దొరకవు. అచ్చా. అసలు ఈ డ్రగ్ రిలీజ్ అయిందండి ఇండియాలో, ఆర్ జస్ట్ అది సోషల్ మీడియాలోనే రిలీజ్ అయిందా? రిలీజ్ అయింది. లిల్లీ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేశారు. రిలీజ్ అయ్యి కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. బట్ ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీడే ఇంజెక్షన్ కాదు, ఇన్సులిన్ లాగా వీక్లీ వన్సే చేసుకుంటారు. అది కూడా చాలా బేసిక్ డోస్ నుంచి స్టార్ట్ చేస్తాం. వాళ్ళకి నాజియా, వామిటింగ్, డయేరియా ఇలాంటివన్నీ రావచ్చు, లేదంటే షుగర్ డౌన్ అయిన ఎపిసోడ్స్ రావచ్చు, కళ్ళు తిరగడాలు ఇలాంటివి అవ్వచ్చు. ఇవన్నీ మనము ఓవర్కమ్ చేయడానికి ఫస్ట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేసి అసలు వాళ్ళు కాంప్లైంట్ ఉన్నారా లేదా, వాళ్ళు తట్టుకోగలుగుతున్నారా లేదా, వాళ్ళు తట్టుకోవడానికి ఇంకేం చేయాలి అన్నీ చూసుకుంటూ స్లోగా డోస్ పెంచుతాం. సో బేసికల్గా ఈ మందు గురించి ఇంత డీటెయిల్డ్గా తెలుసుకోకుండా జస్ట్ ఒబేసిటీ కోసం వాడితే అత్యుత్సాహం చూపించిన వాళ్ళు ఉంటారు డెఫినెట్గా. దానివల్ల సర్ప్రైజింగ్ రిజల్ట్స్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా మనకు తెలిసిన ఉంటాయా? ఇప్పటిదాకా ఓన్లీ ట్రయల్స్లోనే ఉన్నాయి ఇవి, ఇంటూ ప్రాక్టీస్ ఇంకా రాలేదు. సో మందు మనకి అవైలబుల్ ఉంది అన్నారు, వచ్చే ఇండియాలో రీసెంట్గానే వి గాట్ అప్రూవల్స్ అన్నిటికీ. అంటే ఇది కాకుండా సెమాగ్లూటైడ్ అనేది ఆల్రెడీ మనకి అవైలబుల్గా ఉంది ఇండియాలో, కానీ ఇప్పుడు టిర్జపటైడ్ ఇప్పుడు కూడా అవైలబుల్లోకి వచ్చింది. దానికి అదే కాంప్లికేషన్స్, షుగర్ డౌన్ అవ్వడము, కళ్ళు తిరగడము, వామిటింగ్స్లా రావడము, మోషన్స్లా రావడం, ఇవన్నీ ఆల్రెడీ పేషెంట్స్కి చూసాం. డయాబెటిక్స్ అయిన వాళ్ళకి కూడా చూసాం. అంటే వాళ్ళకి ఇంకా కంపల్సరీ అన్న సిచ్యువేషన్స్ లో కూడా చూసాం. ఇప్పుడు డయాబెటిక్ అండ్ ఒబేస్ ఉన్న వాళ్ళలో అండి ఫర్ ఎగ్జాంపుల్ చాలా హెల్ప్ అవుతుంది డ్రగ్. రెగ్యులర్ కైండ్స్ ఆఫ్ డ్రగ్స్ మనకి అంటే డయాబెటీస్ కి సే ఫర్ ఎగ్జాంపుల్ ఏంజలిక్ డ్రగ్ అని చెప్తుంటారు, గ్లింపెరిడన్ కానివ్వండి, లేకపోతే మెట్ఫార్మిన్ అంటూ ఉంటారు. సో ఈ మందులు కన్నా కూడా దిస్ ఇస్ వెరీ సేఫ్ అండ్ దిస్ ఇస్ వెరీ మోర్ హెల్ప్ఫుల్ అనొచ్చా? అసలు ఇవి మనము అంటే బేస్ లైన్ డ్రగ్స్ కింద వాడము. సో దిస్ ఇస్ లైక్ అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళకి, అన్కంట్రోల్డ్ షుగర్స్ విత్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి, వేర్ ఇట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ వాళ్ళకే ఇస్తాం. ఎందుకంటే దీనికి అంతటికన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అంటే మిగతా ఈ గ్లింపెరైడ్, మెట్ఫార్మిన్ ఇలాంటి ఓరల్ డ్రగ్స్ కంటే కూడా దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఇవి అందరికీ ఇవ్వము. వెయిట్ లాస్కి స్పెసిఫిక్గా కొన్ని ఇంజెక్షన్స్ వచ్చాయని విన్నానండి. ఇవి కాకుండా ఇది వరకు వచ్చే ఇంజెక్షన్స్ వెగోవి అని, సాక్సెండా అని కొన్ని, వెగోవి సెమాగ్లూటైడ్. అచ్చా, సో అవన్నీ కూడా డయాబెటిక్ డ్రగ్సే. సో అంటే ఇప్పటి వరకు దేర్ ఇస్ నో యాజ్ సచ్ వెయిట్ లాస్ ఇంజెక్షన్ లేదు. వెయిట్ లాస్ అంటే ఏం ఫ్యాట్ ఏం కరిగిపోద్ది కదా. ఇంకా చెప్పాలంటే టిర్జపటైడ్ వల్ల మనకు ఆ ఛాన్స్ ఉంటుంది, ఫ్యాట్ అనేది బాడీలో ఫ్యాటీ యాసిడ్స్ కింద కన్వర్ట్ అయ్యి ఫ్యాట్ బర్న్ అవుతుంది టిర్జపటైడ్తో. బట్ ఇప్పటిదాకా వేరే డ్రగ్స్ ఏమి అంత యాక్షన్ ఏమి ఉండవు. వీటి చేయగలిగింది ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్ క్వాంటిటీ తగ్గించేలా చేయడం. ఒబెసిటీకి మనకి అప్టైట్ తగ్గించి మనకి బికాజ్ ఆఫ్ ద జిఐపి ఆన్ దట్, జిఐపి రిసెప్టార్స్. దిస్ ఇస్ ద ఓన్లీ జిఐపి కొత్తది, మిగతాది జిఎల్పి ఓన్లీ. సో మనకి ఆ ఫుడ్ లాగా క్రియేట్ చేసి బాడీలోనే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ చేసేది అది. అందుకని మనకి ఈవెన్చువల్లీ మనం ఫుడ్ తీసుకోకుండా దాని యాక్షన్ వల్ల వెయిట్ లాస్ అయ్యేవాళ్ళం. డయాబెటిక్స్ హూ ఆర్ ఆల్సో ఒబేస్ అలాంటి వాళ్ళకి ఈ మొంజారో అనే ఇంజెక్షన్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం లాంగ్ టర్మ్ తీసుకోవడం వల్ల ఏమైనా రిస్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? అంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఏంటి సైడ్ ఎఫెక్ట్స్? ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఐ టోల్డ్, అంటే వామిటింగ్స్, మోషన్స్, లేకపోతే జిఐ డిస్టర్బెన్సెస్ రావచ్చు, కళ్ళు తిరగడం కానీ ఇలాంటివి రావచ్చు, షుగర్ డౌన్ అయిపోవడం ఇలాంటివి రావచ్చు దాని డ్యూయల్ యాక్షన్ వల్ల. కానీ ఇది ఇప్పటిదాకా కూడా ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ ట్రయల్ లాగా. సో ఇప్పటిదాకా మనకి తెలిసిన వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే ఈవెన్చువల్లీ ఓవర్ ద స్పాన్ ఆఫ్ మనకి
72 వీక్స్ మనకి 22% ఆఫ్ ద బాడీ వెయిట్ తగ్గుతుంది. దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ద ట్రయల్. 22% ఆఫ్ ద వెయిట్ మనకు ఓవర్ ద స్పాన్ ఆఫ్ 72 వీక్స్ తగ్గుతుంది. ఎందుకు అంటే మనము ఈ స్టార్ట్ చేసేది 2.5 mgతో స్టార్ట్ చేయాలి. 2.5 mg ఒక 4 వీక్స్ ఇచ్చిన తర్వాత, దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ దాన్ని టాలరేట్ చేస్తున్నారు బాగా అనుకుంటే దాన్ని 5 mg చేసి అలా పెంచుకుంటూ మనం మ్యాక్సిమం డోస్ దాకా వెళ్ళగలిగితే దట్ ఈస్ వర్కింగ్, అంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 72 వీక్స్ మనకు అంత వెయిట్ లాస్ ఉంటుంది. నేను సోషల్ మీడియాలో ఒక రీల్ చూశాను, సమ్ కంటెంట్ క్రియేటర్ చేసిన రీల్. ఈ డ్రగ్ ఇనిషియల్లీ ఇట్ ఇస్ 4,000 రూపీస్, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అది 2,000కి వచ్చేస్తుంది. ఏదో వీడే దాన్ని సృష్టించినట్టు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం 2,000కి వచ్చేస్తుంది. అప్రాక్సిమేట్లీ సంవత్సరానికి ఇన్ని ఇంజెక్షన్స్ అవసరం పడతాయి. అంటే దగ్గర ఒక 25,000 రూపాయలు మీరు ఖర్చు పెట్టుకుంటే బోలెడంతా వెయిట్ తగ్గచ్చు అండ్ చాలా హెల్త్ మీ సొంతం అవుతుంది. ఓవర్ హైప్, రేపటి రోజున మీరు మీ హాస్పిటల్ బిల్కి ఖర్చు పెట్టే బదులు ఒక 25,000తో మీరు కావాల్సినంత మీ డిజైర్డ్ వెయిట్కి వచ్చేయచ్చు అనేది. ఇంత ఓవర్ హైప్ ఎందుకండి ఈ డ్రగ్ గురించి ఎస్పెషల్లీ? దానిలో హాఫ్ నిజం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్రొడక్షన్ అనేది ఒక కంపెనీ తయారు చేస్తుంది దాన్ని. ఇప్పుడు లిల్లీ కంపెనీ టుక్ ద పేటెంట్ రైట్స్ ఫర్ అ ఫ్యూ ఇయర్స్ వరకు వేరే కంపెనీస్ ఏమి అది మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు. సో ఆ ఇయర్స్ అన్నీ కూడా ఇట్ విల్ బి సోల్డ్ ఫర్ దట్ 4,000 ఆర్ సంథింగ్ ఆడ్ ఓన్లీ. దెన్ డెఫినెట్గా పేటెంట్ రైట్స్ అనేవి వాళ్ళకి అయిపోయిన తర్వాత ఒక 200-300 కంపెనీలు వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అంతే కదా, ఒకటి వచ్చిన తర్వాత 10 వస్తాయి, అప్పుడు ప్రైస్ తగ్గిపోతుంది. దట్ ఈస్ హాఫ్ ట్రూ. కానీ ఎవరు పడితే అది వాడలేదు కదా, వాడలేరు కదా. సో ఈ మందు గురించి, ఇంజెక్షన్ గురించి ఇంత హైప్డ్ గా మాట్లాడినప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు దాని గురించి తెలుసుకొని ప్రాస్ కాన్స్ ఇలా ఉంటాయి, వీళ్ళు వాడాలి అండ్ వై ఆర్ వి నాట్ ఎడ్యుకేటింగ్ పీపుల్ అని అనిపిస్తూ ఉంటుంది. ఇస్ దట్ నాట్ అ పార్ట్ ఆఫ్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అనిపిస్తుంది నాకు. నేను రీసెంట్గా ఒక వీడియో చూసాను, నాట్ ఇన్ ఇండియా, అవుట్ సైడ్ చూసాను అనమాట. సంబడీ హ్యాస్ లాస్ట్ సో మెనీ పౌండ్స్ వాళ్ళ కంట్రీలో. హీ లాస్ట్, హీ డోంట్ ఈవెన్ నో ద మెకానిజం ఆఫ్ యాక్షన్. అది ఎందుకు లాస్ అయ్యాడో కూడా తనకు తెలియదు. హీ యూజ్డ్ ఇట్ బికాస్ ఆఫ్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఓన్లీ. మార్బిడ్లీ ఒబేస్ ఉన్నాడు, వాడాడు, బట్ హీ డోంట్ నో. నేను లూజ్ అయ్యాననే చెప్తాడు కానీ ఓకే నేను ఎందుకు లూజ్ అయ్యాను, నేను ఇలా ఉన్నాను, లైఫ్ హిస్టరీ అంతా ఎవరు చెప్పరు కదా. సో అలాంటివి చూసి దే ఆర్ మోర్ మోటివేటెడ్ ఆర్ ఎంతూజియాస్టిక్, ఇంకా ట్రై చేసేస్తే తగ్గిపోతామని. సో మందు వాడే ముందు దాని పనితీరు, ఎవరు వాడాలి ఏంటి, అబవ్ ఆల్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సెంట్ తీసుకొని వాడడం చాలా 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 మంచిది. అండ్ ఇది ప్రెగ్నెన్సీలో లెస్ దాన్ 18 years ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ స్టడీడ్ ఆల్సో. సో అలాంటివి డోంట్ నో. కరెక్ట్. దట్ వి డోంట్. సైకలాజికల్ రిలయన్స్ ఆన్ దిస్ డ్రగ్ ఎంతవరకు ఉంటుందండి? ఇంక ఇది వేసుకుంటే మనం ఏ చెత్తన్న తినొచ్చు, ఇంకా ఫుల్ వెయిట్, ఆ ఇంజెక్షన్ ఒక్కటి చూసుకుంటుంది మన బరువు తగ్గించడం. నెక్స్ట్ ఇమోషనల్గా వాళ్ళు ఏమంటారు, నేను అసలు ఏం తినలేకపోతున్నాను, నాకు ఆకలి వేయట్లేదు, నేనేం తినట్లేదు, ఇలా అయితే ఎలా. దట్ ఈస్ ఆల్సో దేర్ కన్సర్న్ అగైన్. స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే ఎప్పుడు తగ్గిపోద్దో దే ఆర్ మోర్ వరీడ్ అబౌట్ నేను అసలు ఏం తినట్లేదు, ఇలా అయితే ఎలా అని. మొన్న రీసెంట్గా ఒక 12th standard వాళ్ళు యూఎస్లో ఉంటారు, నా పేషెంట్ వాళ్ళ డాటర్ అనమాట. షీ కాల్ ఫ్రమ్ దేర్ ఆస్కింగ్ లైక్ మై డాటర్ ఇస్ పుట్టింగ్ ఆన్ సో మచ్ వెయిట్, ఇప్పుడు ఏం చేయాలి, నేను ట్యాబ్లెట్స్ వేసేయాలా, ఏమైనా ట్యాబ్లెట్స్ ఉంటాయా తగ్గడానికి. దట్స్ ద గ్రోయింగ్ పీరియడ్. వాళ్ళు యూఎస్లో తింటారు, జంక్ అంతా తింటారు, ఆ లైఫ్ స్టైల్ అలవాట్లు ఏమి దే డోంట్ వాంట్ టు చేంజ్. ఏదో ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోవాలి అంతే, ఈజీగా తగ్గిపోవాలి. ఇన్ స్పైట్ ఆఫ్ యూజింగ్ ఇంజెక్షన్స్ ఆర్ టాబ్లెట్స్ ఎనీథింగ్, ఫిజికల్ యాక్టివిటీ ఇంకా డైట్ కంట్రోల్ లేకపోతే నోబడీ కెన్ డూ ఎనీథింగ్. మన కంట్రీలో అయితే ఇంకా ఇది ట్రయల్ పీరియడ్లో ఉంది, ఇప్పుడిప్పుడే లాంచ్ అవుతుంది అని మీరు చెప్తున్నారు. బట్ మీరు అసలు నమ్ముతారా, వేరే కంట్రీస్లో మొంజారో ఇస్ అ డ్రగ్ వేర్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంది ఆ డ్రగ్కి. ఇట్ ఈస్ సో ఎక్స్పెన్సివ్. అవును. వై షుడ్ బి సో ఎక్స్పెన్సివ్? అదే ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ట్రయల్స్ కదా. సో ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ట్రయల్స్ అంటే ఇంకా దాని రిజల్ట్స్ అయితే ఇప్పుడు చూస్తున్నాము. సో వాళ్ళకి ఏంటి అంటే ఇన్సూరెన్స్ కవరేజ్ అది ఉంది కాబట్టి దానిలో మళ్ళీ ఏంటి వీళ్ళకి ఒక $4,000 అని పెట్టారంటే ఒక $2,500 ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేస్తాం, మళ్ళీ $1,500 మళ్ళీ వీళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. అంటే చాలా తెలివిగా మార్కెటింగ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది ఈ డ్రగ్ని. ఐఫోన్ ఫీచర్స్ కన్నా కాస్ట్ను బట్టి కొనే వాళ్ళు చాలా మంది ఉంటారు, యాజ్ అ సోషల్ సింబల్ ఆర్ అ సోషల్ స్టేటస్. ఈ డ్రగ్ కూడా అంత హైప్ ఇస్తున్నారు, బట్ బేసికల్లీ మేబీ ఇంకా ట్రయల్స్ అవి చేసి ఇంకా ఎంత సేఫ్టీ ఉందో చూసుకొని, అంటే యాజ్ ఐ టోల్డ్ మార్బిడ్లీ ఒబేస్ వాళ్ళకి కోమార్బిటీస్ చాలా ఉండి వాళ్ళకి లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళకి ట్రై చేయడంలో తప్పలేదు. అండ్ అన్కంట్రోల్ షుగర్స్ ఉన్న వాళ్ళకి ఏం చేసినా తగ్గట్లేదు, ఈవెన్చువల్లీ దట్ విల్ ఎఫెక్ట్ దేర్ కిడ్నీస్ అండ్ ఆల్. సో అలాంటి వాళ్ళలో ట్రై చేయడానికి
కి ఇట్ ఈస్ ఎలిజిబుల్ మనం చేయొచ్చు. ఏం లేని వాళ్ళకి ఊరికనే వెయిట్ లాస్ కోసం దాని బదులు ఏదో ఫిజికల్ యాక్టివిటీ జిమ్మో లేకపోతే డైటో ఏదో ఒకటి ట్రై చేయొచ్చు అని నా ఫీలింగ్. బట్ జనరల్గా అండి ఈ డ్రగ్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ మనకి ఏమైనా ఉన్నాయా? రేపటి రోజున నిజంగా ఇది లాంచ్ అయినా కూడా మేబీ అందరూ అఫోర్డబుల్ అయి ఉండకపోవచ్చు, అట్లీస్ట్ ఇనిషియల్గా కొంత అది నడిచే వరకు. దీనికి ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నాయా? యా, అంటే ఇప్పుడు ఆల్రెడీ సిమాగ్లూటైడ్ మన దగ్గర ఉంది. మీరు అన్నారు కదా వెనోవియా, అదే కదా వెనోవి, సాక్సేడా. సో అవన్నీ మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఇండియాలో రెబ్లెసిస్ అని చెప్పేసి అదే కాంపోజిషన్లో ఉంది. సో అలాంటివి ఇప్పుడు బేసిక్గా అవైలబుల్ రేంజ్లో ఉన్నాయి, పేటెంట్ అయిపోయింది. సో ఎవ్రీబడి ఈస్ ట్రయింగ్. దాని వెయిట్ లాస్కి వాడచ్చు. అండ్ వన్ ఆఫ్ మై కో డాక్టర్స్ ఫాదర్ హీఈస్ లైక్ కొంచెం డయాబెటిక్ ఉన్నారు, కార్డియాక్ ప్రొటెక్షన్ కూడా కావాలని దే స్టార్టెడ్. హీ లాస్ట్ లైక్ మ్యాసివ్ వెయిట్, చాలా లీన్ అయిపోయి వెయిట్ లాస్ చాలా అయిపోయి అలా ఉన్నారు. సో దాని సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి డెఫినెట్గా. మనం అవసరం ఉన్న వాళ్ళలోనే వాడటం బెటర్ అని నా ఫీలింగ్. కానీ లిఖిత గారు, ఆశ్చర్యంగా ఉంటుంది, ఐరానికల్గా ఉంటుంది మెడిసిన్ కొన్నిసార్లు. ఆకలి వేయడానికి మందులు ఉన్నాయి, ఆకలి తగ్గించడానికి మందులు ఉన్నాయి, వెయిట్ గెయిన్ అవ్వడానికి మందులు ఉన్నాయి, వెయిట్ లూజ్ అవ్వడానికి కూడా మందులు వచ్చేసాయి. సో ఇది కమింగ్ 5 to 10 years, where do we see medicine progressing towards? We don't know. Let's wait and watch. సో మొంజారో ఈ డ్రగ్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము, ఇంకా మేము బరువు తగ్గిపోబోతున్నాము, మాకు కూడా హీరోయిన్ ఫిజిక్ వచ్చేస్తుంది అని అనుకునే వాళ్ళందరికీ మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే యూజ్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ రియలీ నీడెడ్. లేదు, యూ కెన్ ట్రై ఇట్ ఇన్ న్యాచురల్ వేస్, అంటే లైక్ ఎక్సర్సైజ్ లేకపోతే డైట్ ఇలాంటివన్నీ ట్రై చేయొచ్చు. అంటే ఐ సజెస్ట్ యూ టు ఫస్ట్ ట్రై న్యాచురల్ వేస్, దెన్ ఓన్లీ గో ఫర్ ఎనీ మెడికల్ హెల్ప్. ఇప్పటి వరకు మనం విన్న న్యూస్కి సంబంధించి కానీ లేకపోతే క్రియేట్ అవ్వబడుతున్న హైప్కి సంబంధించి కానీ వన్ మిత్ అబౌట్ మొంజారో విచ్ యూ వుడ్ లైక్ టు బర్స్ట్ ఇట్ అంటే ఏం చెప్తారు? ఎనీబడి క్యాన్ యూజ్ ఇట్. జస్ట్ అలా తెచ్చుకొని వాడేసుకుందాం అనుకునే వాళ్ళకైతే ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. అండ్ ఇట్ ఈస్ వెరీ ప్రైసీ. ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ కూడా చూసుకోవాలి, అందరికీ ఇవ్వలేము. ఇఫ్ దే ఆర్ రియలీ నీడింగ్ ఇట్, దెన్ దే ఆర్ రియలీ అఫోర్డబుల్, దెన్ ఓన్లీ వీఆర్ గివింగ్ ఇట్ యాజ్ ఆఫ్ నౌ. సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బోత్ డాక్టర్స్ అండ్ పేషెంట్స్ కూడా ఉంది కదా. ఏదో డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను వాడేస్తాను తగ్గిపోతాను అన్నా కూడా దట్ ఈస్ ఫూలిష్నెస్. అలా కూడా వెళ్ళకూడదు. అంత డబ్బులు ఉంటే జిమ్ ప్రీమియం కట్టుకొని దే కెన్ ట్రై ఇట్ దట్ వే, ఒక ట్రైనర్ని హైర్ చేసుకొని. ఎగ్జాక్ట్లీ. సో ఒళ్ళు అలవకుండా తగ్గే మార్గాలు ఏమైనా ఉంటే చెప్పండి. అలా ఏం లేవు, ఏదైనా ఎఫర్ట్ పెడితేనే రిజల్ట్స్ ఉంటాయి. లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ కావాలి కదా మనకి. సో ఏదో ఇలా వాడేసి అప్పటికప్పుడు తగ్గేసి మళ్ళీ 2 years మళ్ళీ తినేసి మళ్ళీ పెరిగితే వేస్ట్ కదా. బట్ జనరల్గా కూడా అండి వెయిట్ లాస్ అనేది చాలా మోటివేటెడ్గా ఫోకస్డ్గా జరగాల్సిన ఒక జర్నీ. అది ఏదో తిన్నాం కదా ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఒక ఇంజెక్షన్ చేసుకుంటే తగ్గిపోయామని కాకుండా, యూ బీయింగ్ అ డాక్టర్ ప్రాపర్ డైట్ ఎట్లా ప్లాన్ చేయాలని చెప్తారు? అండ్ ఇప్పుడు ఇంకొక హైప్డ్ పాయింట్ ఆన్ ది సోషల్ మీడియా, 10,000 అడుగులు వేయండి, 15,000 అడుగులు వేయండి, నడిస్తే బరువు తగ్గిపోతారు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావు, ఏవో చెప్తూ ఉంటారు కదా. యూ బీయింగ్ అ డాక్టర్ ఒక రెస్పాన్సిబుల్ అడ్వైజ్ ఏం చేస్తారు ఆడియన్స్కి? ఫస్ట్ థింగ్ ఈజ్ కన్సిస్టెన్సీ. నేను ఒక నెల చేశాను ఇంకా తగ్గలేదు అని చెప్పి మానేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కన్సిస్టెంట్గా ఒక ఫ్యూ మంత్స్ చేస్తేనే రిజల్ట్స్ ఉంటాయి ఏదైనా. డైట్ ఈస్ ద 80% అంటే ఎఫెక్ట్ చూపించే ఫ్యాక్టర్ అక్కడ. కన్సిస్టెంట్ అంటే బయట తినకుండా ఇంట్లో ఫుడ్ తీసుకుంటూ అండ్ క్యాలరీ కౌంట్ చేసుకుంటూ తినడం అనేది ఫస్ట్ ఆప్షన్ వెయిట్ లాస్కి ఎప్పుడైనా. దెన్ మనకి వెయిట్ అనేది ఓన్లీ ఇదేంటి ఫుడ్ వల్ల కూడా కాదు. ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు మనకి కనిపించే ఫ్యాట్ పోర్షన్ ఉంటుంది, ఆ ఫ్యాట్ కరిగించాలి. వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ మజిల్ ఇన్ అవర్ బాడీ. 30s తర్వాత నుంచి యువర్ మజిల్ స్టార్ట్స్ డిక్రీజింగ్, అంటే ఇట్ విల్ షెడ్ ఆఫ్. దాన్ని మనం బిల్డ్ చేసుకోవడానికి వెయిట్స్ కానీ లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ కానీ ఇంపార్టెంట్. ఓన్లీ వాకింగ్ వల్ల మీరు వెయిట్ లాస్ అవ్వరు. మేబీ యువర్ బాడీ ఈజ్ ఫిజికల్లీ యాక్టివ్, సో మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా అంటే మీ గ్లూకోజ్ మెయింటెనెన్స్ కానీ ఇలాంటివన్నీ పాసిబుల్. అంటే ఏదో ఒక ఫిజికల్ యాక్టివ్, అది కూడా ఏమైనా వాకింగ్ కూడా చెప్పకపోతే వాళ్ళు ఇంకేమీ చేయరు, ఇంట్లో కూర్చుంటారు అంతే. స్టార్ట్ విత్ వాకింగ్ అంతే. బట్ యూ వాంట్ టు బి హెల్దీ, దెన్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో ఫర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ అట్లీస్ట్ యోగా, లేదు అంటే యూ హ్యావ్ టు గో టు జిమ్, డూ వెయిట్స్. అలానే మజిల్స్ డెవలప్ అవుతాయి. మన మజిల్స్ ఎలా అంటే ఎంత వాడితే అంత డెవలప్ అవుతాయి, వాడలేదు దే విల్ గో. ఏంటండి బెనిఫిట్ ఆఫ్ మజిల్ డెవలప్మెంట్ చేసుకొని ఏంటి యూజ్? అంటే ఇప్పుడు ఒక
60-70 ఇయర్స్ వాళ్ళని ఎవరైనా చూసాం, మన మన అమ్మమ్మలో తాతయ్యలను, వాళ్ళ స్కిన్ అంతా ఇలా ఇలా వీక్గా ఇలా ఇలా సాగుతూ ఉంటుంది. వై? అది ఒక న్యాచురల్ ప్రాసెస్ కాదా? అలా అవ్వకుండా టు మెయింటైన్ హెల్దీ స్ట్రక్చర్ మజిల్ ఈజ్ నెససరీ. వాళ్ళకి ఆ రోజుల్లో ఇవన్నీ ఏం లేవు. ది ఏజింగ్ ప్రాసెస్ అని చెప్తున్నారా? డిలే ది ఏజింగ్ ప్రాసెస్ అంటే మెయింటైన్ హెల్త్. మజిల్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బాడీ ఫర్ రెగ్యులర్ ఫంక్షన్స్. యూ వాంట్ టు లిఫ్ట్ అ బ్యాగ్ ఆర్ యూ వాంట్ టు లిఫ్ట్ అ బకెట్, యువర్ మజిల్ స్ట్రెంగ్త్ షుడ్ బి దేర్. ఓన్లీ ఫ్యాట్ ఉండడం వల్ల దెర్ ఇస్ నో యూస్. యూ ఏజ్ ఫాస్ట్ ఇంకా. సో దాన్ని మెయింటైన్ చేయడానికి డెఫినెట్గా ఫిజికల్ యాక్టివిటీ టు బిల్డ్ యువర్ మజిల్, మెయింటైన్ యువర్ మజిల్ యాక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. సో నువ్వు ఏదో క్యాజువల్గా వెళ్ళావు, టాబ్లెట్స్ అన్నీ వేసేసుకున్నావు, మజిల్ అయితే ఉండదు కదా. సో ఇప్పుడు ఈ ఏ వెయిట్ లాస్ డ్రగ్ అయినా సరే మజిల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏం హెల్ప్ చేయదు? ఏం చేయదు. It will Just only act on your fat. Yes, it will only act on your fat, or it will only act on your food insulin absorption కానీ ఫుడ్ మూమెంట్ని కానీ దీనికే హెల్ప్ అవుతుంది. సో మీరు దాన్ని మెయింటైన్ చెయ్యాలి అని అంటే రెగ్యులర్ యాక్టివిటీ చేస్తుంటేనే, అంటే నేను అది రెగ్యులర్గా వాడితేనే నా మజిల్ ఇలా ఉంటుంది, లేదంటే నాకు 40 years తర్వాత అది మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. ఏం చేసినా ఏమన్నా చేయండి ఇప్పుడు మనం 40+ టోన్డ్ పర్సనాలిటీస్ ని చూస్తే బా వీళ్ళు భలే ఉన్నారు అని అనుకోవడానికి కారణం ఇస్ యాక్టివిటీ ఆఫ్ ది మజిల్. ఎస్, అంటే ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు వెళ్ళి మనం ఏం పొలాల్లో పని చేయట్లేదు కదా. సో ఇప్పుడు వాళ్ళు యాక్టివిటీ అంటే రెగ్యులర్గా జిమ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తున్నారు అని అంటేనే వాళ్ళ మజిల్ అంత హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు బోన్స్ హెల్తీగా ఉండాలి అని అంటే కాల్షియం ఫుడ్ తినాలి, వైటమిన్ డి ఇట్లా చెప్తారు కదా. అట్లా మజిల్ హెల్తీగా ఉండాలంటే స్పెసిఫిక్ డైట్స్ ఏమైనా ఉంటాయా? ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినాలి. ఓకే, ప్రోటీన్ రిచ్ ఫుడ్. కానీ మనకి ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నామే అనుకోండి, దానివల్ల బ్లోటింగ్ సెన్సేషన్ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ ఇలాంటివి రావచ్చు, అరుగుదల తగ్గడం కానీ ఇలాంటివి. సో మనం ఎప్పుడైనా బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవాలి. నేను ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నాను, ప్రోటీన్ పౌడర్స్ తాగాను, మిగతా ఏం తెలియదు, కానీ నాకు ఎందుకు ఇలా ఉంటుంది అంటే గ్యాస్ట్రైటిస్కి లీడ్ అవుతుంది. దెన్ దానివల్ల మీరు పొట్టుబ్బరంగా ఉందని తినడం తగ్గించేస్తారు కదా. సో దానివల్ల బ్యాలెన్స్డ్ మీల్, కార్బోహైడ్రేట్ ఇంత ఉండాలి, ఫ్యాట్ ఇంత ఉండాలి, ప్రోటీన్ ఇంత ఉండాలి. సో అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో ఉంటేనే, రిక్వైర్డ్ క్వాంటిటీస్లో ఉంటేనే దట్ ఈస్ అ హెల్దీ మీల్. ఇప్పుడు మీరు ప్రోటీన్ పౌడర్ అని మాట్లాడారు, ఎటు మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నైట్స్ ఫుడ్ మానేసి ప్రోటీన్ పౌడర్స్ సప్లిమెంట్స్గా తీసుకొని వెయిట్ లాస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అదంతా టెంపరీ. సో దట్స్ నాట్ కన్సిస్టెంట్. అది రెగ్యులర్గా అది హెల్త్కి మంచిదేనా? ప్రోటీన్ పౌడర్స్ సప్లిమెంట్స్ మీద బతకడం డూ యూ సజెస్ట్ యాజ్? నో, ఐ డోంట్ సజెస్ట్ యాజ్ అ డాక్టర్. సో ఇప్పుడు అదేంటంటే ప్రోటీన్ పౌడర్ ఇస్తారు, ఏమవుతుంది నైట్ ఒక మీల్ రీప్లేస్ అవుతుంది, అంటే ఆ మీల్ ఉండట్లేదు, దాని బదులు ప్రోటీన్లో తక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో ఏమవుతుందంటే ఆ తక్కువ క్యాలరీస్ తింటున్నారు, ఎక్కువ క్యాలరీస్ తినట్లేదు కాబట్టి అప్పుడు వెయిట్ లాస్ అవుతారు. దానివల్లే మీ మజిల్ అవన్నీ బిల్డ్ అవ్వవు. సో ఏమవుతుంది, ఈవెన్చువల్లీ మీరు అవి ఎన్ని రోజులు చేస్తారు? రోజు పప్పు తినమంటే తింటామా? తినం కదా. సో అది ఈవెన్చువల్లీ కొన్ని రోజులు అయిన తర్వాత మానేసిన తర్వాత ఆ క్యాలరీ కౌంట్ అనేది పెరిగిపోతుంది. మళ్ళీ రైస్ కానీ చపాతీ కానీ ఏదైనా తింటారు, అప్పుడు ఏంటి పరిస్థితి? మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారు. దెర్ ఇస్ నో పాయింట్. దాని బదులు డూ ఎక్సర్సైజ్, మెయింటైన్ కన్సిస్టెన్సీ. ప్రోటీన్ ఎప్పుడు ఎక్కువ అవసరం అంటే పౌడర్స్ ఫామ్లో కానీ ఎక్స్టర్నల్గా, నాట్ ఇన్ డైట్, వెన్ యూ డూయింగ్ ఫిజికల్ యాక్టివిటీ. నేను ఒక హాఫ్ అన్ అవర్ సెషన్ ఆఫ్ వర్కౌట్ చేశాను, తర్వాత నేను ప్రోటీన్ తీసుకుంటే నా లాస్ అయిన ఫ్యాట్ ప్లేస్లో ప్రోటీన్ విల్ ఆక్యుపై. అదర్వైజ్ ఎక్స్టర్నల్గా నువ్వు ప్రోటీన్ ఇచ్చి ఇంకా కిడ్నీస్ మీద ఇంకా ఎక్కువ లోడ్ పెడుతున్నట్టు. సో దెర్ ఇస్ నో పాయింట్. ఓకే, అంటే ఏదో ప్రోటీన్ తినాలి, మజిల్ బిల్డ్ అవ్వాలి అని అనుకుంటాం, కానీ దాని వెనకాల ఇంత సైన్స్ ఉంది, ఇంత లాజిక్ ఉంది అన్నది తెలియదు. షాపింగ్ చేసుకొస్తున్నారు ప్రోటీన్ పౌడర్స్, అలా షాపింగ్ చేసుకొచ్చి ఈరోజు ఇది తాగేద్దామని జనాలే షాపింగ్ చాలా స్టైల్గా. I have people, some of my colleagues who bring protein powders mixed in water to office. అది చాలా స్టైల్గా సిప్ చేస్తూ మేము ఒక పెద్ద మంచి డైట్ చేస్తున్నాము అన్న లెవెల్లో ఉండదు. కానీ బట్ మెనీ ఆఫ్ దెమ్ డోంట్ రియలైజ్ అది వాళ్ళ చేయడం వల్ల వాళ్ళకే నష్టం అవుతుంది అన్నది తెలుసుకోలేకపోతున్నారు. అంటే మన కిడ్నీస్ కూడా మన బాడీలోని టాక్సిన్స్ అన్నిటిని ఫ్లష్ అవుట్ చేస్తాయి. వాటికి కూడా ఒక మినిమం కెపాసిటీ ఉంటుంది, అంటే రోజులో ఇంత ప్రోటీన్ వరకు దే కెన్ టేక్, నాట్ మోర్ దాన్ దట్. ఏదో నువ్వు 3 పూట్ల ప్రోటీన్ షేక్ తాగితే దాన్ని నీ కిడ్నీస్ యాక్సెప్ట్ చేయగలగాలి కదా. రైట్. సో వన్ టేక్ అవే పాయింట్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ పేషెంట్స్ అందరికీ రేపటి రోజున అది లాంచ్ అయ్యి ట్రయల్స్ అన్నీ అయిపోయాక ఏం చెప్తారు, దాంతో కంక్లూడ్ చేసేద్దాం. మొంజారో ఇస్ అ గుడ్ ఇంజెక్షన్, ఇట్ హ్యాస్ వెరీ గుడ్ యాక్షన్స్, కానీ దానికి అంతటికన్నా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇఫ్ యు ఆర్ రియలీ ఎలిజిబుల్ ఆర్ ఇఫ్ యూ రియలీ రిక్వైర్ దట్ ఇంజెక్షన్ ఓన్లీ, దెన్ యూ కన్సిడర్ మొంజారో. అదర్వైజ్
లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డైట్ ప్లే అ కీ రోల్ ఇన్ యువర్ వెయిట్ మేనేజ్మెంట్. ఓన్లీ ఫర్ వెయిట్ లాస్ అయితే మాత్రం యూ షుడ్ అంటే ఒకవేళ ఇంజెక్షన్ తీసుకున్నా యూ హ్యావ్ టు సైమల్టేనియస్లీ డూ ఎక్సర్సైజ్ అండ్ ఆల్సో డైట్. సో ఫస్ట్ అవి ఇనిషియేట్ చేసుకొని దీన్ని తర్వాత కాన్సన్ట్రేట్ చేయడం బెటర్. ఏదైనా సరే దెర్ ఇస్ నో సింపుల్ రూట్ ఫర్ సక్సెస్. కీప్ యువర్ ఎఫర్ట్స్ అండ్ దెన్ మూవ్ యువర్ బాడీ ఫార్వర్డ్. Yes. థ్యాంక్ యూ సో మచ్ లిఖిత గారు. Thank you. వండర్ఫుల్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ.